నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ మనకి తండ్రి, టీచరు, సద్గురువు, జీవిత భాగస్వామి. సద్గురువుగా పరమాత్మ ఈరోజు ఇచ్చే వరదానము, కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను నడిపించే సిద్ధి స్వరూప భవ. సో పరమాత్మ ఇచ్చే వరదానాన్ని తీసుకోవాలంటే ఆత్మాన్న స్థితిలో ఉండి తీసుకోవాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో పరమాత్మ ఇచ్చే వరదానాన్ని సంకల్ప స్థాయిలో తీసుకోవాలి. సో ఈ వరదానము కర్మాతీత స్థితిలో స్థితులై నలువైపులా ఉన్న సేవలను నడిపించే సిద్ధి స్వరూప భవ. సో ఈ వరదానాన్ని తీసుకోవాలంటే మనం చేయవలసిన సంకల్పము, నేను సిద్ధి స్వరూప ఆత్మను. సిద్ధి అనంటే మనం చేసే సంకల్పాలు సిద్ధించడం, అంటే రియాలిటీ అవ్వడం, అంటే అక్కడ దాని యొక్క సఫలత రావడం. సో నేను సిద్ధి స్వరూప ఆత్మని అన్న సంకల్పం చేసినప్పుడు సద్గురువుగా పరమాత్మ ఇచ్చే శక్తి ద్వారా మనం సిద్ధి స్వరూపులం అయిపోతాం. దీని గురించి పరమాత్మ ఇచ్చే వివరణ, ముందు ముందు నలువైపులా ఉన్న సేవల విస్తారమును నడిపించేందుకు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పత్ర వ్యవహారాలు లేక టెలిగ్రాములు, టెలిఫోన్లు మొదలైనవి పనిచేయవు. అటువంటి సమయంలో వైర్లెస్ సెట్ కావాలి. అందుకొరకు ఇప్పుడిప్పుడే కర్మయోగులుగా, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసమును చేయండి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు అంటున్నాడు. సో ఈ సిద్ధి స్వరూప భవాన్న ఈ వరదానం అనుభవంలోకి రావాలంటే మొట్టమొదట సంకల్ప స్థాయిలో తీసుకుని, సంకల్ప స్థాయిలో తీసుకున్న తర్వాతే అది మన వాక్కు కానీ కర్మ ద్వారా వస్తుంది. సంకల్పమే తీసుకోకపోతే వాక్కు కర్మనా స్థాయిలోకి రాదు. సో మన ఆత్మాన్న మొట్టమొదటి పాఠాన్ని గనక తీసుకుంటే ప్రతీది సంకల్పం ద్వారానే మొదలవుతుంది. సో ఈ సిద్ధి స్వరూపం అన్నది మనకి అనుభవంలోకి రావాలి అని అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ముందు ముందు భిన్న భిన్న సాధనాలను ఉపయోగించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పత్ర వ్యవహారాలు లేక టెలిగ్రాములు, టెలిఫోన్లు మొదలైనవి పనిచేయవు అంటారు. అంటే ఎప్పుడైతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకప్పుడు ఈ టెలిగ్రాములు, టెలిఫోన్లు, ఇప్పుడు మనం వాడే మొబైల్స్ ఇవేవి పని చేయనప్పుడు వైర్లెస్ సెట్ కావాలి అంటున్నారు. వైర్లెస్ సెట్ అంటే ఇక్కడ ఇంకా సంకల్ప ద్వారానే చేయాలి, సాధనాల ద్వారా కాదు అని. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తారంటే, సాధనాలన్నవి సేవకు వాడాల్సిందే కానీ యోగానికి కాదు. సో అభ్యాసం చేసేటప్పుడే సాధనాలని ఆధారంగా తీసుకోకుండా అభ్యాసం చేయాలి. అప్పుడే మనము అంతిమ కాలంలో ఎప్పుడైతే ఈ సాధనాలన్నీ ఫెయిల్ అవుతాయో అప్పుడు వైర్లెస్ సెట్ అంటే మన యొక్క సంకల్పాల ద్వారా సేవ చేయగలుగుతాం. సో అలా చెయ్యాలి అని అంటే ఇప్పుడిప్పుడే కర్మయోగులు, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడే యోగంలో ఉండి కర్మలు చేయమని చెప్తున్నారు. యోగంలో ఉండి కర్మలు చేస్తే అప్పుడే కర్మాతీత స్థితి, అంటే కర్మ బంధనాల నుండి అతీతంగా వెళ్తాం. కర్మయోగులు అవ్వకుండా యోగాన్ని తీసేసి కర్మలు చేస్తూ పోతే అవి సాధారణ కర్మలైపోయి కర్మ బంధనాల్లో ఇరుక్కుంటాం. ఎప్పుడైతే కర్మ బంధనాల్లోకి ఇరుక్కుంటామో వ్యర్థ సంకల్పాలు ఎక్కువైపోయి మనం చేసే సంకల్పాలు అక్కడ సిద్ధించవు. అందుకే బాబా మీ దగ్గర సంకల్పాలన్న ఖజానా ఉందంటారు. ఆ ఖజానాలో నుంచి ఒక్కొక్క సంకల్పాన్ని తీసి వాడుతూ ఉంటే ఆ సంకల్పం అన్నది అక్కడ నిజమవుతుందంటే సఫలత వస్తూ ఉంటుంది. సో ఎవరికైనా శాంతి అవసరం అయితే సద్గురువు సమానంగా మనం కూడా శాంతి స్వరూప భవ అని వరదానం ఇవ్వాలి అనంటే మన సంకల్పాలకి శక్తి రావాలి. సంకల్పాలకు శక్తి రావాలి అంటే మనం కర్మయోగులు అవ్వాలి, కర్మాతీత స్థితికి రావాలి అంటున్నారు. అంటే యోగంలో ఉండి కర్మలు ఆచరించాలి. సో కర్మలు అన్నవి మనసా వాచ కర్మన చేస్తాము. యోగంలో ఉండి చెయ్యడము అంటే నేను ఆత్మని, పవిత్ర స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో ఏ సంకల్పాలు చేసినా కానీ అక్కడ నిజమవుతాయి. అందుకే బాబా ఈరోజు వరదానం సిద్ధి స్వరూప భవ అన్నారు. సో వరదానం తీసుకుని సంకల్ప స్థాయిలో యోగ స్థితిలో కర్మయోగులుగా యోగంలో ఉండి ఆలోచించాలి, యోగంలో ఉండే మాట్లాడాలి, యోగంలో ఉండే కర్మలు చేస్తూ పోవాలి.
సో అలా చేసినప్పుడే కర్మ బంధనాలు ఏర్పడవు. ఆ అభ్యాసం ఇప్పటి నుంచే చేయాలి. అప్పుడు నలువైపులా సంకల్ప సిద్ధి ద్వారా సేవలో సహయోగిగా అవ్వగలుగుతారు అంటారు. సో పరమాత్మ ఏదైతే రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారో ఆ సేవలో మనం సహయోగులుగా అవ్వాలి అని అంటే మనము సంకల్ప సిద్ధి ద్వారా చెయ్యాలి అంటున్నారు. సో ఆ సంకల్పాలు సిద్ధించాలి అంటే మనం కర్మయోగులు అవ్వాలి, కర్మాతీత స్థితిలో ఉండాలి. సో సద్గురువు కూడా బాబా మనకి వరదానం ఇచ్చారు, సిద్ధి స్వరూప భవ. సో ఇది తీసుకోవాలంటే మనం చేయవలసిన సంకల్పము, నేను సిద్ధి స్వరూప ఆత్మని. సో దీని గురించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ రికార్డింగ్ ద్వారా కానీ సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా వాట్సాప్ నంబర్ 7680073947.